హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మనం హోటల్ స్టైల్ స్పాంజ్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ స్పాంజ్ దోశలు చాలా టేస్టీగా, ఎంతో సాఫ్ట్గా, చాలా బాగుంటాయండి. ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ దోశలు పల్లీల చట్నీతో కానీ రెడ్ చట్నీతో కానీ టేస్ట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం ఇంట్లోనే స్పాంజ్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. హోటల్ స్టైల్ స్పాంజ్ దోశల్ని ఇంట్లోనే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ స్పాంజ్ దోశలు చాలా సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఈ స్పాంజ్ దోశల్లో ఏ చట్నీతో అయినా కూడా తినేయచ్చండి. ఇవి ఏ వయసు వారైనా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఈ స్పాంజ్ దోశల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. నేను ఒక 2 కప్పుల దోశ రైస్ తీసుకున్నానండి. మీరు రేషన్ బియ్యం కానీ ఇడ్లీ రైస్ అయినా వాడుకోవచ్చు. నేను 2 కప్పుల దోసల బియ్యాన్ని తీసుకున్నాను. ఈ దోసల బియ్యంలో ఒక 1/2 కప్ మినపప్పు యాడ్ చేస్తున్నానండి. 1/2 కప్ మినపప్పు యాడ్. ఇందులో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను. 2 కప్పుల బియ్యము, 1/2 కప్పు మినపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇందులోనే వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పప్పులో వాటర్ పోసేసి బాగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసుకుందామండి. ఇలా బాగా శుభ్రంగా వాష్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ పప్పుని బాగా వాష్ చేసుకున్నామండి. ఇందులోనే మనం మంచినీళ్ళు పోసుకొని 4 నుంచి 6 గంటలు నానబెట్టుకున్నామండి. 4 నుంచి 6 గంటలు బాగా నాననివ్వండి. మూత పెట్టుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇంకొక 2 బౌల్స్ తీసుకోవాలండి. ఈ బౌల్లో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు అటుకులు, లావు అటుకులు నానబోసుకోవాలండి. తర్వాత ఇంకొక బౌల్లో 1/2 గ్లాసు సగ్గుబియ్యం నానేసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా వాష్ చేసేసుకున్నాం. ఇప్పుడు అటుకులు, సగ్గుబియ్యం బాగా వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు మనము మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. గ్రైండ్ చేసుకోబోయే అరగంట ముందు ఈ అటుకులు నానబెట్టుకోవాలండి. అటుకులు కానీ సగ్గుబియ్యం కానీ నానేసుకోవాలి. తర్వాత ఒక 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత బియ్యంతో పాటు ఇవి కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి. ఇప్పుడు చూడండి, పప్పు బాగా నానిపోయాయండి. పప్పు, రైస్ బాగా నానిపోయాయి. ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకుందామండి. ఇదిగో చూడండి, ఇందాక అటుకులు నానబోసుకున్నాం కదా, ఈ అటుకులు కూడా బాగా నానిపోయాయి. ఈ అటుకులు కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టేసేసుకుందాం. ఇవి సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయాయండి. చూడండి ఎలా నానిపోయాయో. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం మెత్తగా అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. బియ్యము, మినపప్పు, తర్వాత అటుకులు, తర్వాత సగ్గుబియ్యము, ఇవన్నీ కూడా ఇలా మెత్తగా బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు కూడా సాఫ్ట్గా స్పాంజ్ లాగా వస్తాయండి. ఇవి నైట్ అంతా మనం మూత పెట్టేసుకొని ఫెర్మెంట్ చేసుకోవాలండి. నైట్ అంతా బాగా ఫెర్మెంట్ కానివ్వాలి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దామండి. పిండి బాగా ఫెర్మెంట్ అయిపోయిందండి, బాగా పులిసిపోయింది. నైట్ అంతా చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా పులిసిపోయిందో. ఇప్పుడు అవసరమైన పిండిని మనము ఒక బౌల్లోకి తీసుకొని దోశలు వేసేసుకుందామండి. ఇప్పుడు పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇందులోనే తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్పాంజ్ దోశలు ఎలా వేద్దామో చూద్దాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్తో బాగా గ్రీస్ చేసుకుందామండి. పెనుమంతా బాగా ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోవాలి.
పెనం బాగా కాగిన తర్వాత ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇలా పెనం మీద పిండి వేసుకొని దోశలాగా వేసుకొని ఇలా పైన కొంచెం ఆయిల్ వేసేస్తున్నామండి. ఇప్పుడు దోశను బాగా కాగనివ్వాలండి. ఇలా ఆయిల్ వేసుకొని దోశను వేగనిద్దాం. ఇప్పుడు దోశ బాగా వేగిపోయిందండి, ప్లేట్లోకి తీసేద్దాం. ఇలా దోశలన్నీ వేసుకోవాలండి. చూడండి, ఇలా దోశలన్నీ వేసుకోవాలి. పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ స్పాంజ్ దోశ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూడండి. ఇలా మీరు కూడా ఇంట్లోనే హోటల్ స్టైల్ స్పాంజ్ దోశల్ని ప్రిపేర్ చేసేసుకోండి.